దట్స్ డిఫరెంట్ పొలిటికల్గా. కానీ ఒక ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఆ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, సిబిఎన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, బీ అ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఈ ఈ ఈ ప్రభుత్వానికి ఇవ్వండి, అండదండలతో అందరం కలిసి పనిచేస్తాం. అది వదిలేసి ఒక స్కీజోఫ్రెనిక్గా నువ్వు ఈరోజు అసెంబ్లీ బాయ్కాట్ చేస్తావు. మేము ఈరోజు సింపుల్ పాయింట్ ఒక సింపుల్ పాయింట్ అడుగుతా. నీకు అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వలేదు, దానికని నేను రావటం లేదు అని అన్నాడు. ఈరోజు నేను అడుగుతున్నా, 2019లో నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వు చెప్పిన డైలాగ్ ఒకటి నేను గుర్తు చేస్తున్నా ఈరోజు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 5 మంది నుంచి 6 మందిని ఎమ్మెల్యేలు నేను తీసేసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి అపోజిషన్ స్టేటస్ కూడా ఉండదు.